భగవద్గీతలో 4వ అధ్యాయంలో 7, 8 శ్లోకాల ప్రకారంగా 18వ అధ్యాయంలో 17 మరియు 43 శ్లోకాల ప్రకారంగా రామరాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నామని ఈ యొక్క కేంద్ర రాష్ట్ర నిఘా వర్గాల వారు గమనింపగోరి మనమేండయ్యా దీనిని బట్టి రామరాజ్యం ఏర్పరిచారట. భగవద్గీత 4వ అధ్యాయం చూడండి. నా చేతిలో భగవద్గీత ఉంది, మీకు దీనిలోనిదే స్క్రీన్పై చూపిస్తున్నాను. ఎందుకు ఏర్పరిచారట? దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కోసం రామరాజ్యం ఏర్పడాలట. అందుకోసం ఏర్పాటు చేస్తున్నట్టు ఇది శ్లోకము, తన భావం కూడా సాధువులను రక్షించుటకు, దుర్మార్గులను నశింపచేయుటకు మరియు ధర్మమును పునఃస్థాపించుటకు ప్రతి యుగమునందును నేను అవతరించుచుందును అని ఎవరు చెప్తారు? శ్రీకృష్ణుడు చెప్పాడు కదా. మీరు ఆలోచించండి. ప్రతి యుగమునందును సాధువులను రక్షించుటకు, దుర్మార్గులను నశింపచేయుటకు మరియు ధర్మమును పునఃస్థాపించుటకు ప్రతి యుగమునందును నేను అవతరించుదునని శ్రీకృష్ణుడు చెప్పినట్టుగా భగవద్గీతలో ఉంది. అంటే ఇప్పుడు ఈ వీరరాఘవ రెడ్డి శ్రీకృష్ణుడే గొప్పది. మీరు ఆలోచించండి. ఈ వీరరాఘవ రెడ్డి శ్రీకృష్ణుడా అవతరించుదునంటే ఇప్పటివరకు అవతరించలేదా? ఈ భగవద్గీత గీతోపదేశం చేసే ఆ సమయం నుండి ఈ మధ్యలో ఏం అవతరించలేదా? అవతరించుదును అంటే మరి ఆయన వచ్చే చేయాలి కదా దుష్ట శిక్షణ, ఆ శిష్ట రక్షణ, ఆ శ్రీకృష్ణుడు అనే ఆయన వచ్చి చేయాలి.